న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు తమలో ఎవడునూ తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసియుండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి, యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారిని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడి, నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయులలో ఉండకుండా కొట్టివేయబడియున్నది. మిగిలియున్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చెయ్యమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా, సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒక్కడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుష్యులను పంపి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులనందరినీ కత్తివాతను హతము చేయుడి. మీరు చెయ్యవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలనని చెప్పిరి. యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా, కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా, ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా, యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసియుండుట జనులు చూచి బెన్యామీనీయుల గూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి, మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదమని యోచించుకొని, ఇశ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్యముండవలెననిరి. ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన ఎడల వారు నిర్మూలము చెయ్యబడునని ప్రమాణము చేసియున్నాము కనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చెయ్యకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి, ఇదిగో, బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పున ఉన్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి, మీరు వెళ్ళి ద్రాక్షతోటలలో మాటున ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్షతోటలలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకున్నటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల, మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు కనుక ఈ స్త్రీలను దయచేసి మాకియుడి. ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు కనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెదమనిరి. కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకునిపోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి.
అటు పిమ్మట ఇశ్రాయేలీయులలో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. అందరునూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను.